हरिः ओं श्रीगुरुभ्यो नमः। एनी गुणमुलु कर्णेन्द्रियंबुलु सोक देहतापंबुलु तीरिपोवु ఏని శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు ఏని చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాననలేదు కరుణ చూడు ముఖం సారి ఖల విదారి శ్రీయుతాకారమని నీ చిత్తచోర ధన్యున్లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితం నిన్ను ఏ కన్యలు కొరరు కొరదే మును రమాకాంతాలలామంబు రజన్యానేక పశుంహ నా వలననే జన్మించనే మోహముల్ శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందము నమత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్ వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినే నిన్ వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైత నీ అధరామృతం బానగాలేని జివ్వకు ఫలరస సిద్ధియేల నిరజాదనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దస్యంబుసేయని జన్మమేలయన్ని జన్మములకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడితో భూదేవి పృథు చక్రవర్తికి సజెస్టివ్గా చెప్తూ ఉండేటువంటి విశేషాలను అక్కడ గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజుకి చెప్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి జనులు, అక్కడికి వచ్చినటువంటి దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా వింటూ ఉన్నారయ్యా అని చెప్పి సౌనికాది మహర్షులకి సూత మహర్షి నైమిసారణ్యంలో చతుర్థ స్కంధం 18వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చెప్తూ భూదేవి ఏమన్నది అంటే, పూర్వీకులు కనుగొన్నటువంటి ఉపాయాలు ఉన్నాయి. పూర్వీకులు అంటే ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానం పొందినటువంటి వాళ్ళు అది చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఫలాన్ని పొందినటువంటి వాళ్ళు అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేటప్పుడు వచ్చినటువంటి లాభ నష్టాలని కానీ ఏవి ఉపయోగపడ్డాయి ఏవి ఉపయోగపడలేదు అని చెప్పి ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ని ఎవరైతే కంపైల్ చేసి ఒక పుస్తకం రూపంలోనో ఒక పద్ధతిలో పెట్టారో అటువంటి వాళ్లను పూర్వీకుల యొక్క ఉపాయములు అంటారు. కాబట్టి భూదేవి పృథు చక్రవర్తితో తానాతిష్టతి యస్య సమ్యగోపాయాన్ పూర్వదర్శితాన్ పూర్వీకులు దర్శించినటువంటి ఉపాయాలున్నాయే ఇవన్నిటినీ కూడా
అవరహ అంటే ప్రస్తుతం ఉండేటువంటి వాళ్ళు శ్రద్ధయోపేత ఉపాయాన్ విందతే అంజసాహ. ఆ ప్రొసీజర్స్ని మనం ఇమ్మీడియట్గా ఫాలో అయినట్లయితే శీఘ్రంగా కూడా మనం తేలిగ్గా ఆ లక్ష్యాలను మనం ఏదనుకున్నామో ఆ లక్ష్యాలని పొందగలము అని చెప్పి ఏమిటి చెప్తుందంటే పూర్వ సంప్రదాయాల నుంచి మనము నేర్చుకోవాలి. అదేవిధంగా జరిగినటువంటి చరిత్రలో మానవులు చేసినటువంటి లోటుపాట్లు కానీ, జయాలు కానీ, అపజయాలు కానీ, లేకపోతే సామాజికమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా పూర్వులు డీల్ చేశారు, ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ వాళ్ళు ఫలసిద్ధిని పొందారు అనేటువంటి విషయాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఉంటే మనము ఇప్పుడు చేయబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆ విశేషాన్ని భూదేవి పృథు చక్రవర్తికి చెప్పిందయ్యా విదురా అంటూ తర్వాత 5వ శ్లోకంలో తాననాదృత్యయో అవిద్యా విద్యా అర్ధానారభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్జా ఆర్ధభాశ్చ పునః పునః. అవిద్వాన్ స్వామి, కొంతమంది ఓవర్ యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు అన్నీ మాకే తెలుసు మేము చేసేస్తాము అనేసేసి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ పరిస్థితులంతటినీ కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు కదా. అటువంటి అవిద్వాన్ అవివేకైనటువంటి ఎవడైతే వాడు తెలిసినవాడైనా సరే విద్వాన్ అయినా సరే తాన్ అనాదృత్య వాటిని నిర్లక్ష్యం చేసి అర్ధాన్ ఆ ప్రణాళికలన్నిటినీ కూడా స్వయం తనంత తానుగా ఆరభతే మొదలు పెడుతూ ఉంటాడో అంటే ఏమిటి, పూర్వం చెప్పినటువంటి విశేషాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసేసి ఉపాయాలని తాన్ అర్ధాన్ స్వయం ఆరభతే వాటిలన్నిటినీ పక్కన పెట్టేసి వాటిని కన్సిడర్ చేయకుండా వాటి గురించి ఆలోచించకుండా పూర్వులు ఏం చేశారు, అంతకుముందు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఏమిటి, ఏది శాస్త్రం, ఏది దోషం, ఏది ఆచారం, ఏది అనాచారం అనేటువంటి విషయాలని పట్టించుకోకుండా అవిద్వాన్ అనాదృత్య అంటే ఈ అవివేకైనటువంటి వాడు వాటిలన్నింటినీ కూడా అనాదృత్య అంటే నిర్లక్ష్యం చేసేసి అర్ధాన్ వీడి సొంత ప్రణాళికలు స్వయం తనంత తానుగా ఆరభతే మొదలుపెట్టేస్తూ ఉంటాడు. పెట్టేసేసి తస్య అటువంటి వాడికి పునః పునః ఆరబ్ధాచ అలా చేస్తూ ఉంటాడు. అనాదృత్య నిర్లక్ష్యం చేసేసి అర్ధాన్ వాళ్ళ యొక్క ప్రణాళికను, అర్ధాన్ అంటే వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ మనసులోకి ఏం దోస్తే అవి స్వయం తనంత తానుగా ఆరభతే మొదలు పెట్టేస్తుంటాడు. ఇంకా ఎవరితోనూ కన్సల్ట్ చేయరు, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరి సలహా తీసుకోరు. తనంత తాను స్వయం అంటే తనంత తానుగా ఆరభతే మొదలు పెడుతూ ఉంటాడు. అలా మొదలుపెట్టేటువంటి వాడు తస్య వాడికి పునః పునః మరల ఆరబ్ధాచ మళ్ళీ మొదలుపెట్టినప్పటికీ అర్ధాః ఆ ప్రణాళికలు వ్యభిచరంతి ఫలము నీయవు. ఎందుకు అంటే 10 మందితో కూర్చుని పూర్వం చెప్పినటువంటి ప్రొసీజర్ ఏమిటి, ఎలా చేయాలి, ఎవరు దీన్ని ప్రణాళికను రూపొందించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేసి ఇగో మా శక్తి ఇంతే ఉంది, మేము ఇంతే చేయగలం, మాకు ఇంతే తెలుసు అనేటువంటివన్నీ యాక్సెప్ట్ చేయకుండా ఎవరో అర్ధాన్ స్వయం తనంత తానుగా చేసినటువంటి అర్ధాః ఆ ప్రణాళికలు, ఆ పద్ధతులు అవన్నీ కూడా వ్యభిచరంతి ఫలము నీయవు అని చెప్పి పృథు చక్రవర్తికి భూదేవి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట పరిపాలించినట్లయితే అప్పుడు చేసేటువంటి ఫలములు ఉంటాయి స్వామి అని చెప్పి భూదేవి సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశతో వచ్చినటువంటి పృథు చక్రవర్తికి చెప్పిందయ్యా విదురా అన్నాడు. తెలివైనటువంటి వాడు, విద్వాన్ అయినటువంటి వాడు, సమర్థుడు అని తాము అనుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా చెయ్యాలి, అలా చేయకపోతే అంతా కూడా దోషయుక్తం అవుతుంది అనేటువంటి విషయాన్నే కాకుండా వ్యభిచరంతే ఫలము నీయవు అన్నాడు. అయిన తర్వాత ఇంకా అప్పుడు భూదేవి తను ఏం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్తూ పురా సృష్టా హ్యోషధయో బ్రహ్మణా యా నిశాంపతే
భుజమానా మయా దృష్ట అసద్భిరధృతవ్రతై. ఇప్పుడు ఆవిడ మీదకి, భూదేవి మీదకి ఈయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, భూదేవి సహకరించి భూదేవిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి సంపదలు బయటికి ఇవ్వటం లేదు, అటు ఇటు పరిగెత్తి వెళ్ళిపోతోంది అనేటువంటి కోపంతో ఉండేటువంటి పృథు చక్రవర్తికి ఆవిడిప్పుడు కారణాలు చెప్తోంది. విశాంపతే ఓ భూపతి, బ్రహ్మణ పూర్వం బ్రహ్మగారి చేత పురా సృష్టి ఆదిలో ఏం చేశారంటే బ్రహ్మగారు, యాహ ఓషధయ సృష్టా, ఆయన మొట్టమొదట నన్ను సృష్టించిన తరువాత నాలో ఓషధయ, ఏ ఔషధ మొక్కలైతే ఉన్నాయో, ఆ బీజాలు అయితే ఉన్నాయో వాటిల్ని సృష్టా, మొట్టమొదటి అవి సృష్టించాడయ్యా. సృష్టించేసి అవి ఏం చేశారంటే నాలో నిక్షిప్తం చేశారు. నా భూమి పొరల్లోనూ, నాలో ఉండేటువంటి రాళ్లల్లోనూ, రప్పల్లోనూ, ఈ నీళ్లల్లోనూ, వీటిలన్నింటిలోనూ కూడా ఆయన సృష్టించి సృష్టించబడ్డాయి. అవి మొట్టమొదట అవి ఏమయ్యంటే అధృతవ్రతై, ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వాళ్ళు, అసద్భి దుష్టుల చేత భుజ్యమానా, వాళ్ళు మింగేస్తూ ఉన్నారు వాటిలన్నిటినీ. అందుచేత అలాగే మింగేస్తూ ఉన్నారని చెప్పి మయా దృష్టా, నా చేత కనుగొనబడింది, అంటే నేను చూశాను. అంటే నాలో ఉండేటువంటి ఈ ఔషధాలకి సంబంధించినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో, సస్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఏ ఖనిజాలు ఉంటాయో, ఏ రాళ్లను మనం చేస్తే అది ఔషధం కింద మారుతుందో, ఇవన్నీ కూడా మొట్టమొదటి నాలో బ్రహ్మగారు సృష్టించారయ్యా. బ్రహ్మణ ఔషధయే సృష్టించాడు. అవన్నీ కూడా అసద్భి, దుష్టులైనటువంటి వాళ్ళు, భుజయమానా, వాళ్ళందరూ భుజించేస్తున్నారు అన్నాడు. అనేటప్పటికి ఏమిటండి అప్పుడు దుష్టులు ఎవరున్నారు ఏమిటి అంటే, భుజించడం అనేటువంటిది ఏమిటంటే భూమి యొక్క పొరలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఔషధాలు కానీ, మొక్కలు కానీ, రాళ్ళు కానీ, మరొకటి కానీ, ఇవన్నీ ఏమవుతూ ఉంటాయంటే కొన్ని రకాలైనటువంటి ఎర్దలీ ప్రాసెస్ వల్ల అవన్నీ కూడా చిందరవందరైపోయి, చెల్లాచెదరైపోయి, అవన్నీ కూడా పనికి రాకుండా పోయేటువంటి స్థితి వస్తుంది. ఇది మామూలుగా జియలాజికల్గా కూడా ఆ ఫ్యాక్ట్ అటువంటిది ఒకటి ఉన్నది. సరే, ఆ శాస్త్రం అంతా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అలాగ జరుగుతూ ఉంటుంది. అటువంటి విధానంగా జరిగే దాన్ని సింపుల్గా ఉదాహరణ ఏమిటి అంటే, ఉదాహరణకి మామూలుగా ఒక భూమి మీద పై ఒక సర్ఫేస్ ఉందనుకోండి, దాంట్లో కొన్ని లవణాలు, కొన్ని ఖనిజాలు, కొన్ని ఉపయోగకరమైనటువంటి పదార్థం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, వర్షం పడుతుంది, గాలి పడుతుంది, లేకపోతే రకరకాలైనటువంటి విధానాల వల్ల అదంతా కూడా వెదర్ అయిపోయింది అంటాం. అంటే అవన్నీ కూడా చెల్లాచెదరైపోయి వాటిల్లో ఉండేటువంటి సారం అంతా కొట్టుకుపోయి సముద్రంలోకి పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ప్రాంతంలో ఏదో మనం మొక్కలేద్దామనో, ఔషధాలు పెంచుదామనో, అక్కడ ఏదో చేద్దాం అనుకుంటే అవదన్నమాట. అటువంటి విధానంగా భుజ్యమానా, అలా భుజించేస్తున్నారు దుష్టులైనటువంటి వాళ్ళు అని. ఇక్కడ దుష్టులు ఎవరు అంటే, ఇంకా అక్కడ ఫార్మ్ అవుతూ ఉండేటప్పుడు రకరకాలైనటువంటి ప్రాసెస్లు, రకరకాలైనటువంటి జంతువులు లాంటివి ఇవన్నీ కూడా వచ్చి పాడు చేసేస్తున్నాయి స్వామి అని నేను చూశానయ్యా. మయా దృష్టా, నా చేత కనుగొనబడింది, నేను చూశాను, నాకు అంటబడ్డాయి ఇవన్నీను అనేసి. అప్పుడు ఇలా జరుగుతూ ఉంది, నువ్వు వాళ్ళని చూడకుండా నన్ను శిక్షించడానికి తయారయ్యావు అంటూ ఆ పృథు చక్రవర్తిని భూదేవి పాయింట్అవుట్ చేస్తోంది ఈ విధంగా. అపాలితానాదృతా చ భవద్భిర్లోకపాలకై చోరీభూతేధలోకేహం యజ్ఞార్థేగ్రసమోషధీ. లోకపాలకై, ఈ లోకాన్ని పాలించేటువంటి భవద్భి, నీ చేత నువ్వు ఈ లోకాలన్నీ పాలిస్తావు కదా, నీ చేత అపాలిత, రక్షింపబడినటువంటి అనాదృత, నువ్వు నన్ను రక్షించటం లేదు, పైగా అనాదృత, ఉపేక్ష చేసేస్తూ అహం, నువ్వేమో నన్ను రక్షించడం మానేసి నన్ను చంపడానికి వచ్చావయ్యా, తర్వాత అనాదృత, నన్ను ఉపేక్ష చేసేస్తున్నావు నువ్వు. అహం లోకే చోరీభూతే,
అదే కాకుండా నాలో ఉండేటువంటి వాటిలన్నింటినీ కూడా దొంగలందరూ ఎత్తుకుపోతున్నారు అని తవ్వేసుకుంటున్నారు, ఇవి పనేసుకుంటున్నారు, రకరకాలైనటువంటి ఖనిజాలను అమ్మేసుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం కదండి, ఇనప గన్లని, బెరైట్ గన్లని, తర్వాత బంగారం గన్లని, ఇవన్నీ అవని అంత మట్టిని తవ్వేసేసి ఇసుకని తవ్వేసేసి ఈ చోరీభూతం ఉందే వీళ్ళని నీవు చూడకుండా నేను సహకరించటం లేదని, నేను రావటం లేదని, నేను ఇటు పరిగెత్తుకుపోతున్నానని చెప్పి నన్ను రక్షించాల్సింది పోయి నన్ను ఉపేక్ష చేస్తూ అహం లోకే చోరీభూతే, ఈ దొంగలందరి చేత కూడా నేను బాధపడుతూ ఉన్నా. అప్పుడు యజ్ఞార్థే, యజ్ఞం అనేటువంటి ప్రయోజనమునందు ఓషధీహి అగ్రసం, ఇలాగ వాళ్ళందరూ చేసేస్తూ ఉంటే ఆ ఓషధులన్నింటినీ కూడా నేను మింగేశాను స్వామి. నేను మింగేశాను, అవన్నీ నాలా కడుపులో పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే అవి కూడా కానీ వీళ్ళు దోచేస్తే ఇక నా మీద నన్ను ఆశ్రయం పొందినటువంటి ఏ జీవులకి కూడా ఔషధాలు ఉండవు, వాటికి పోషక పదార్థాలు ఉండవు, అవి పెరగడానికి సరైనటువంటి అవకాశం ఉండదు. ఇన్ని రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చోరుల యొక్క పనులు చూసి నేను వీటిలన్నింటినీ కూడా నా పొరల్లో దాచేసేసి నేను కంటపడకుండా చేస్తున్నాను స్వామి అని చెప్తూ, అందువల్ల ఇప్పుడు నేను అలా దాచేసినందువల్ల ఏమైందో తెలుసా, నూనంతా వీరుధక్షిణ మయి కాలేన భూయస తత్ర యోగేన దృష్టేన భవానాదాతుమర్హతి. భూయసా కాలేన, ఇలా చాలా కాలం నుంచి, భూయసా కాలేన అంటే చాలా కాలంతో, తాహ నేను చెప్పాను ఈ ఔషధాలు ఉన్నాయే వీటిలన్నిటినీ వీరుధ, ఈ ఔషధాలన్నిటినీ మయి క్షీణాహ, అవన్నీ నేను కడుపులో దాచేసి లోపల అన్నీ పెట్టేసుకునేటప్పటికీ అవన్నీ కూడా క్షీణమైపోయాయి. ఆ ఔషధాలన్నీ కూడాను అవి హాయిగా స్వతంత్రంగా అవన్నీ బాగా పెరుగుతూ ఆ పర్వత ప్రాంతాల్లోనూ అక్కడ ఇక్కడ అవన్నీ బాగా పెరుగుతూ చంద్రుడి యొక్క కాంతిలో వాటికి పుష్టి సృష్టి ఇవన్నీ కలిగి ఉంటే బాగుండేది. ఈ దొంగలందరూ కూడా ఇవన్నీ పాడు చేసేస్తున్నారని చెప్పి నేను వాటిలన్నింటినీ కప్పేసేసి నా లోపల దాచేసుకునేటప్పటికీ అవి క్షీణించిపోవడం ప్రారంభించాయి. తత్ర భవాన్, ఈ విషయంలో భవాన్ నీవు దృష్టేన యోగేన ఆదాతుం అర్హతి, ఇలాగ లోపల క్షీణించిపోతూ ఉండేటువంటి పదార్థాలను ఏ ఉపాయం చేత మళ్ళీ వాటిని పునరుజ్జీవింపజేసి ఆ ఔషధాలని, ఔషధ మొక్కల్ని, ఆ ఔషధయుక్తమైనటువంటి రాళ్ళని, ఆ ఔషధయుక్తమైనటువంటి రకరకాలైనటువంటి ఎన్విరాన్మెంట్ అంతటినీ కూడా దృష్టేన యోగేన, పూర్వం వాళ్ళు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలా నాశనం అయిపోతూ ఉన్నప్పుడు, ఇలా క్షీణించిపోతూ ఉండేటప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే పూర్వకల్పాలలో పూర్వీకులకి ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చెప్పారు. కాబట్టి భవాన్ దృష్టేన యోగేన, వాళ్ళు చెప్పినటువంటి ఉపాయాల చేత ఆదాతుం, మళ్ళీ నాలో క్షీణించిపోతున్నటువంటి ఔషధాలన్నిటినీ కూడా ఆదాతం తీసుకురావడానికి అర్హతే నువ్వు చేయాల్సింది ఈ పని అయ్యా స్వామి. నన్ను చంపేద్దాం, నన్ను తెలశః నువ్వుల కింద కొట్టు పారేస్తానంటావేమిటి అని అందయ్యా విదురా భూదేవి అంటూ. అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఎవరి మీదో కోపం వస్తుంది. కోపం వచ్చేటప్పటికి ఏం చేస్తాం, వాడిని రానివ్వకుండా చేసేద్దాం, వాడిని దూరం పెట్టేద్దాం, వాడినేమో చిందరవందర చేసేద్దాం, వాడిని నానా చండాలం చేసి పారేద్దాము అనేటువంటి పరిస్థితిలోనే ఉంటారు తప్ప ఆ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ ఉన్నటువంటి వ్యవస్థల్లో కానీ ఉన్నటువంటి మంచితనం ఏమిటి, టాలెంట్ ఏమిటి, దాంట్లో ఉండేటువంటి కెపాసిటీ ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి, అవన్నీ కూడా క్షీణించిపోతూ ఉన్నాయి. అలా క్షీణించిపోకుండా వాళ్ళని రక్షించి వాటిని పైకి తీసుకురావలసినటువంటి బాధ్యత లీడర్ అనేటువంటి వాడికి, తర్వాత కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ప్లానర్స్కి, ఆర్థికవేత్తలకి, వీళ్ళందరికీ కూడా అవి ఉండాలి. అంతే తప్ప వీటిలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసేసి నీవేవో కొత్త కార్యక్రమాలని ఇష్టం వచ్చినటువంటి పెట్టేసి పునః అలాంటి ప్రణాళికలను ప్రణాళికలు చేసే వ్యభిచరంతి, అవి ఫలం ఇవ్వవు అని చెప్పి భాగవతం చాలా క్లియర్గా భూదేవి
పృథు చక్రవర్తికి చెప్పిస్తున్నట్టు చెప్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో కానీ, అటు రాజకీయంలో కానీ, సామాజిక వ్యవస్థల్లో కానీ, ఇళ్లల్లో కానీ, ఇంకో చోట కానీ ఈ పరమమైనటువంటి దుష్టమైనటువంటి విధానాల వల్ల, మనుషుల యొక్క అహంకారం వల్ల స్వయం తనంత తానుగా ఆరభతే చేసేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో ఫలం ఇవ్వనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం చూస్తూ ఉన్నాము అని చెప్పిన తర్వాత ఇంకా వత్స కల్పయమే వీర ఏనాహం వత్సలాతవ ధోక్ష్యే క్షీరమయాన్ కామాన్ అనురూపం చ దోహనం దోగ్ధారంచ మహాబాహో భూతానాం భూతభావన అన్నమీప్సితమూర్జస్వద్భగవాన్ వాంఛతే యది. ఓ వీరుడా, మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా, భూతభావన, ప్రాణులను రక్షించేటువంటి వాడా. ఎందుకంటే ఆయన భూతాత్మ భూతభావన అని ఉంది కదా. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భూ భూతాత్మ భూతభావన ఉందిగా, అది భూతభావన. ప్రాణులన్నిటినీ, భూతభావన అంటే ప్రాణులన్నింటినీ రక్షించేటువంటి వాడా భగవాన్, భగవంతుడు నువ్వు, పూజనీయుడైనటువంటి వాడవు నువ్వు. భూతానాం ఈప్సితం ఊర్జస్వత్, భూతానాం అంటే సర్వభూతాలకు కూడా, సర్వజీవులకు కూడా ఈప్సితం ఇష్టమైనటువంటి ఊర్జస్వత్ పుష్టికరమైనటువంటి అన్నం యది వాంఛతే. ఈ జీవులందరూ కూడా నాలో ఉండి, ఇప్పుడు జీవులు ఎలా ఉన్నారండి అనేటువంటి ఒక డౌట్ మనకి రావచ్చు. దానికి పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏమిటి అంటే, సూక్ష్మ రూపాలలో జీవులు భూమండలాన్ని ఆదివరాహస్వామి పైన పెట్టిన తర్వాత భూమి తన స్థిరమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉండేటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి కథ ఇది. అప్పుడు ఇలాగా పరిపూర్ణంగా బాగా మెచ్యూర్డ్గా వచ్చినటువంటి ఈ ఆకారాలలో కాకుండా సూక్ష్మ రూపంలో ఈ జీవులందరూ ఉండి వాళ్ళు పెడుతూ ఉండేటువంటి ఆ ఆహాకారాల యొక్క పరిస్థితి అప్పుడు. అవన్నీ కూడా సూక్ష్మ రూపాలలో, వెలుగుల రూపాలలో భూమండలాన్ని పొమ్మని చెప్పి బ్రహ్మదేవుడు సృష్టించి వాళ్ళని భూమండలాన్ని మీదకి పంపించినప్పుడు వాళ్ళు సూక్ష్మ దేహాలతో, వాళ్ళకి తెలివితేటలతో, వాళ్ళు పంచభూతాత్మకము పంచతన్మాత్రక స్వరూపాల్లో ఉండేటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళు పృథు చక్రవర్తితో మాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టి మమ్మల్ని రక్షించవయ్యా అని అన్నారు. అటువంటి విషయాన్ని ఊర్జస్వతు, పుష్టికరమైనటువంటి, ఊర్జ అంటే శక్తిని, స్వతు పెంచేటువంటి అన్నం యది వాంఛతే వీళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందువల్ల స్వామి నాలో వాళ్ళ ఆకలి తీర్చేటువంటి పదార్థాలు, ఏదో వరి, గోధుమ, పళ్ళు, ఇవన్నీ రకరకాలైనటువంటి సస్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి ద్వారా కదా పుష్టికరమైనటువంటి ఆహారం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నా చుట్టూ నన్ను ఆశ్రయించుకోవడానికి వచ్చి ఉండేటువంటి జీవులందరూ కోరుతున్నారు. వాళ్ళ కోరిక నువ్వు తీర్చాలి. ఇప్పుడు దానికి నువ్వేం చేయాలంటే వత్సం ఇప్పుడు నేను గోరూపంలో నీకు బయట కనిపించానుగా, కాబట్టి అవన్నీ నాలో ఉన్నాయిగా. ఆ ఔషధాలు కానీ, ఆ పంటలు కానీ, ఆ బీజాలు కానీ అవన్నీ నాలో గుప్తంగా ఉన్నాయిగా. కాబట్టి అంటే ఏమిటి, ఆవు పొదుగులో పాలు ఏ విధంగా అయితే గుప్తంగా ఉంటాయో అదేవిధంగా భూమిలో ఇవన్నీ కూడా గుప్తంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే వత్సం అనురూపం దోహనం. అందువల్ల నువ్వు మొట్టమొదట ఒక దూడను తీసుకురావాలి. ఎందుకంటే దూడొచ్చి నా స్తనాలని పట్టుకుని చేస్తేనే అప్పుడు కదా నేను పాలిస్తాను. కాబట్టి ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏమిటంటే వత్సం అనురూపం, ఒక వత్సను కోరుకోవాలి, ఒక దూడను తేవాలి నువ్వు. తరువాత అనురూపం దోహనం, నాలో ఉండేటువంటి పాలు, చాలా పాలు ఉన్నాయి, ఆ పాలు పట్టేంతవరకు అనురూపం తగినటువంటి, అంటే ఏమిటి, నేను నీకు ఇవ్వబోయేటువంటి సంపదలకు తగ్గటువంటి దోహనం, అంటే పాలను పితికేటువంటి పాత్రని దోహనం అంటారు. తరువాత
అది తేవాలి. సరే బాగానే ఉంది, దూడని తెస్తావు, పాత్రని తెస్తావు, కానీ దోగ్ధారంచ పితికేవాడు కూడా వాడు ఉండాలిగా, వాడికి ఆ టెక్నిక్ తెలియాలిగా. వాడిని కల్పయ, ముందు వాటిని ఏర్పాటు చేయి నువ్వు. చేసి ఏనా దేని చేత వత్సల ప్రేమ గల, అప్పుడు ఆ దూడ ఎప్పుడైతే వస్తే నన్ను తను నా పొదుగును పట్టుకుంటుందో అప్పుడు అహం క్షీరమయాన్ తవ కామాన్ భోక్ష్యే, అప్పుడు పాల రూపంలో ఉండేటువంటి నీ కోరికలు, ఈ జనుల యొక్క కోరికలను నేను అహం క్షీరమయాన్ పాల రూపంలో ఉండేటువంటి నీ కోరికలన్నిటినీ కూడా దోక్షే పరిపూర్ణం చేయగలనయ్యా అని చెప్పి భూదేవి తనంతట తానే బయటికి ఆఫర్ ఇచ్చింది. అంటే ఏమిటనమాట, నాలో అన్ని సంపదలు ఉన్నాయ్యా, అన్ని ఖనిజాలు ఉన్నాయి, లవణాలు ఉన్నాయి, నా మీద మానవులు సకల ప్రాణులు కూడా నివసించడానికి తగ్గటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా ఎవరికి ఏమిటేమిటి ఏ విధంగా కావాలి అనేటువంటి ఆ ప్రణాళిక అంతటినీ కూడా నువ్వు సిద్ధం చేసి నువ్వు పని మొదలు పెడితే నేను ఆయా పదార్థాలన్నిటినీ ఆవు పాలు ఏ విధంగా అయితే ఇస్తుందో ఆ విధంగా నేను క్షీరమయాన్ అంటే ఏమిటి, పాల రూపంలో ఉండేటువంటి సంపదలన్నిటినీ సకల మానవాళికి ఇస్తానయ్యా అని చెప్పిందయ్యా విదుర అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.